దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, 15వ తారీఖు నవంబర్ మాసం 2024 సంవత్సరపు 9/25 ఆదివారము, శుక్రవారము, ఆదివారం ముందు శుక్రవారం దినాన దేవుని యొక్క మాటలు వినడానికి దేవుని యొక్క దాసులుగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. బాగున్నారా? మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. చాలా సంతోషము. రండి, ఈరోజు వర్తమానంలోకి వెళ్ళడానికి ముందు తల నుంచి కళ్ళు మూసుకొని ఒక నిమిషము వాక్య భాగంలోకి మనం వెళదాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియపరలోక తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. 25వ ఆదివారానికి ముందు శుక్రవారంలో మేము మాటలు వింటున్నాము. బెతెస్దా ఇండోకోవైట్ మినిస్ట్రీస్ ద్వారా స్థానికంగా వాక్యం వింటున్న బిడ్డలు బట్టి దూర తీర ప్రాంతాల నుంచి వాక్యం వీక్షిస్తూ బలపరచబడుచు ఇద్దరికి కూడా ఈ వాక్యాన్ని పంపిస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, వాక్యమైన దేవా మాతో మాట్లాడండి, మా హృదయాలు నేరుగా ప్రవేశించండి, అక్కడ ఉన్నటువంటి చీకటిని, అక్కడ ఉన్న అంధకారమును, పాపమును తీసివేసి వెలుగుతో నింపమని, ఆత్మవరాలు, ఆత్మఫలాలు, సమాధాన ఫలాలు, నీతి ఫలాలు, పరిశుద్ధ ఫలాలు మేము కలిగిన వారముగా, పొందిన వారముగా, అనుభవించే వారముగా, ఇతరులకు పంచే వారంగా మేము ఉన్నట్టుకు సహాయతం దయచేయమని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఏ బలహీనతలో ఉన్నా మరి బలహీనతను తీసివేసి బలపరచమని, అయినను సంఘము అచ్చే దినాల్లో ఉంటున్నది, చివరి దినాల్లో వాక్యం ద్వారా అది మరి ఎక్కువగా బలపరచబడటకు సహాయతం దయచేయమని, ఎత్తబడేటువంటి సంఘంగా ఉండటకు కృప చూపమని, ముడత మచ్చ కళంకము, ప్రతి డాగు అజితేంద్రియమును తీసివేసి మీ ఎదుట నిలవదగలిగినటువంటి ధైర్యము, భాగ్యము దయచేయమని యేసు నామాన్ని అడిగి విక్రమణీయంగా ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, తిరుతులో మొదటిగా 3 లేఖన భాగాలు మనం చదువుకున్నాం. ఆ 3 లేఖన భాగాలు ఏంటంటే, యోబు గ్రంథము 14వ అధ్యాయము మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియులారా, 2వ వచనం 14 మొదటి చూస్తే, స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధ నొందుతాడు అన్నాడు. ఎందుకు బాధ నొందుతాడు? నరుడు ఎందుకు బాధ నొందుతాడు? ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క స్వయంకృత అపరాధం వల్ల వారు బాధలను తెచ్చుకుంటారు. దేవుడు ఎవరికి కావాలని బాధలు ఇవ్వలేదని మనము జ్ఞాపకము చేసుకోవాలి. నరులు వారంతటా వాళ్ళు కష్టనష్టములు, ఇరుకు ఇబ్బందులు, పాపం వల్ల, శాపం వల్ల, అతిక్రమం వల్ల, దేవునికి వ్యతిరేకంగా జీవించడం వల్ల వారు ఏం చేస్తారంటే కొని తెచ్చుకుంటారు. ఇలా మనకు తెలుగులో సామెత ఉంది, బొచ్చు కొవ్వి ఏమంటారు? బొచ్చు కొవ్వి చెప్పండి, తెలుసు మీ అందరికీ, మాట్లాడరా? బొచ్చు కొవ్వి ఎక్కడ పడిందంట? ఒడ్డున. బొచ్చు కొవ్వి ఏం చేస్తుంది? ఎగిరి పొరపాటున ఒడ్డున పెడితే ఏమవుతుంది? ఎవడ ఒడ్డు దొరికితే దాకలో పడుతుంది కదండి. బొచ్చు కొవ్వు ఒడ్డున పడ్డమంటే అదే. అట్లాగా ప్రతి మనిషి తన స్వయంకృత అపరాధం వల్ల ఏమవుతుందంటే పాపంలో పడతాడు, హల్లెలూయా, నరకంలో పడతాడు, హల్లెలూయా. కనుక స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధపడతాడు అంటాడు. 2వ వచనం చెప్తాడు, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోతాడు. పువ్వు వికసించినట్లు ఏమవుతుంది? వాడు పెరుగుతాడు, తర్వాత ఏమవుతాడు? వాడిపోతాడు. నీడ కనపడకపోయినట్లు వాడు నెలకి ఏమైపోతాడు? అయిపోతుంది, జీవితం అయిపోద్ది అంటున్నాడు. కానీ నరుడు ఏమనుకుంటున్నాడు? నాకంటే గొప్పడు లేడు, నాకంటే గొప్పదే లేదు అనుకుంటున్నారు. అవునా? చెప్పండి, ఆదాము అవ్వ పుట్టినప్పటి నుంచి ఎంతమంది పుట్టారండి? 3 మంది పుట్టారు కదా. అనుకున్న వాళ్ళందరూ మన ఎదురుకుంటే ఎంతో మందిని చూసాం కదా. ఎంతో మందిని చూసాం. ఏమైపోయారు? కొందరు లోకమును విడిచిపెట్టి
వెళ్ళిపోయింటున్నాను. అయితే భూమి మీద ఉన్నటువంటి మనము దేవుడు ఆకాశం మీద ఉన్నాడని, మనం భూమి మీద ఉన్నామని ఎరిగి కొద్దిగా మాట్లాడటము, కొద్దిగా ఉండడము, కొద్దిగా జీవించడము, కొద్దిగానే ఆలోచించడము నేర్చుకోవాలి. ఆ విధేయత, వినయము మనలో ఉన్నంత కాలం కూడా దేవుని కనికరం ఎల్లప్పుడూ మన మీద ఉంటూ ఉంటుంది. ఒకవేళ వధువు దేవుని కనికరం అన్నప్పుడు ఇలాంటి ఘనవోపు మాటలే, అహంకారం మాటలే మన నోటి నుండి వస్తాయి. అయినా ఎందుకు వస్తుందట అహంకారం? అధ్యాయం పడిపోవడానికి ముందు ఏం నడుస్తుందట? గర్వం నడుస్తుందటండి. ఊరకనే నడరండి మనుషులు ఎవరు కూడా అలాగా. అదేంటండి, ఎందుకు నడుస్తారో తెలుసు. అలా నడుస్తున్నారంటే, భూమికి ఆకాశానికి మధ్య నడుస్తున్నారంటే దీనికి కారణం ఏంటి? పడిపోయే కాలం వచ్చేసిన దగ్గరే ఉందని అర్థం అనమాట. ఆ పడిపోవడానికి ముందు కాలంలో మానవులు ఏం చేస్తుంటారంటే, గర్వంతో, అహంకారంతో, అతిశయంతో ఏం చేస్తుంటారంటే నడుస్తూ ఉంటుంటారు. దేవుడు అంటున్నాడు, దేవుడి పిల్లలుగా ఆ వద్దు అంటున్నాడు. దేవుడు పరలోకంలో నుంచి వచ్చాడు కదా, ఎంతో మరి ఆయన ఉన్నతుడిగా జీవించాల్సినాడు కదా, కానీ ఎంత తగ్గించుకొని ఆయన జీవించాడు భూమి మీద. అసలు ఎవరైనా ముఖం మీద ఉమ్ము వేయించుకుంటారా చెప్పండి? మిమ్మల్ని ప్రేమగా పిలిచి మీ ముఖం మీద ఉమ్ము వేయినా అడిగాననుకో, నేను మీకు బాగా తెలిసినాడు కదా, మీరు నాకు బాగా తెలుసు కదా, మీరు నన్ను బాగా ప్రేమిస్తారు కదా, అడిగానా? సహోదరి ప్లీజ్ మీద స్తంభం చాటు ముఖం మీద ఉమ్మేస్తారంటే మీరు వస్తారా? చెప్పండి. చెప్పు తీసి ఏం చేస్తారండి? కొడతారు. నానా మాటలు, దుర్భాషలు మాట్లాడతారు. ఎందుకంటే అంత సహనం మనకు పరీక్షించడానికి అన్నమాట. ఊరికనే పిలిచినా వస్తారా? రారండి కదా. ఒక పర్యాయం అంట, ఒక చోట ఒక సహోదరి భయంకరంగా దేవుని యొక్క సేవ చేసేసి, సేవను చేస్తూ మరి చాలా పెద్ద మెగా సంఘాన్ని కట్టేసిందంట. అయితే స్థానిక కొంతమంది దైవజనులు ఇది సేవ దేవుని పిలుపు, దేవుని నడిపింపు, దేవుని యొక్క దర్శనము రీతిగా సాగుతున్నట్టుగా కనబడట్లేదు, ఇది వెలుగుదూత వేషం, వెలుగుదూత కార్యంలా కనపడుతుంది, ఇది దేవుని యొక్క పిలుపో కాదో పరీక్షిద్దాము అని చెప్పేసి ఒక కమిటీగా ఏర్పడి జనుడు సేవకులు మాట్లాడుతుంటుంటే, ఒక తల పండిపోయి ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక దైవజనుడు అన్నాడట, దీనికోసం ఊరికనే తగాద పడద్దు, నేను ఆ సేవ ఎట్టుదో రేపు వెళ్ళి నేను ఆమెను కలిసి వస్తాను, మౌనంగా మీరు వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పారట. హల్లెలూయా. ఈ మధ్యన ఏదో ట్రెండింగ్ అవుతుంది కదండి. ఈ మధ్య నిన్న మొన్న ఎవరో నాకు పంపించారు, హైదరాబాద్లో ఎక్కడో మరి ఒక స్త్రీ, అసలు అది దేవుని యొక్క సేవ, దేవుని యొక్క సేవకురాలు ఆ లక్షణం కాదు, అది పరిపూర్ణంగా చూస్తుంటుంటే సాతాను యొక్క కార్యము, అది దేవునిగా అనిపిస్తుంది, ఈవిల్ స్పిరిట్ లాగా అనిపిస్తుంది, కానీ అది దేవుని యొక్క సేవలాగా లేదు. ఆమె చెప్తా ఉన్నది, సోఫాలో నైట్ వేసి కూర్చొని నేను దేవుణ్ణి, యేసుప్రభు నేనే అని రకరకాలుగా మాట్లాడుతుంది. అది భయంకరంగా ఉంది. ఆ వారు చూపులు, వచ్చేవాళ్ళకు చూడటం, ఇలాగా అలాగా, అది దేవుని యొక్క సేవ అది కాదు. అది చాలా వేదన కలిగింది నాకు. ఎందుకులే ఇలాంటి మనం చూడకూడదు, వేస్ట్ అని చెప్పి డిలీట్ చేసి పారేసాను అనుకోండి. అయితే ఆ దైవజనుడు ఆరాధన జరుగుతూ ఉంటున్నప్పుడు లక్షల మంది వచ్చి కూర్చున్నారట. ఈ దైవజనుడు చాలా పేరు ప్రఖ్యాతులు అయినటువంటి దైవజనుడట. ఈ దైవజనుడు ఏం చేశాడంటే, వెళ్ళి ఆమెకు ఎదురుగా కూర్చున్నాడట. కూర్చుంటే మరి ఆమె భయానకంగా ఊగిపోయి తూగుతూ, నిజంగా ఏదో పిచ్చి పట్టినట్లుగా నాట్యం చేస్తూ అలాగా మాట్లాడుతున్నదట. కనీసం ఆ దైవజనుడి యొక్క వయసు అంతా కూడా, ఆమె యొక్క అనుభవం అంతా కూడా ఆమె యొక్క వయసు ఉండదట. కనీసం లేచి వెళ్ళి ఆ దైవజనులను పలకరించడం కానీ, ఆదరించడం కానీ, పలకరించడం కానీ ఏమి చేయలేదట. ఆ శాంతము దైవజనుడు చూసిన తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోయి, ఆమె సేవలో తగ్గింపు లేదు, ఆమె సేవలో ఏమి లేదు, తగ్గింపు లేదు, వినయం లేదు, విధేయత లేదు, దైవజనులు అంటే ఏమి లేదు, ఆమెకి గౌరవము లేదు. ఈ భావాలన్నీ అపవాది యొక్క భావాలు. మరి ఒక గొప్ప దైవజనుడు వచ్చి నా ముందు కూర్చున్నప్పుడు నేనేం చేయాలి?
లేచి వెళ్ళి వారిని ఆహ్వానించడం అని, ప్రేమించడం, వాళ్ళకు నీళ్ళు ఇవ్వడమని, అది గౌరవం. యేసు ప్రభులు వారు ఆ బేతనీలో మరి సీమోన్ అనేటువంటి వారి ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభులు వారు అతని యొక్క ముఖాన్ని చూసి చెప్తాడు, ఆమె నన్ను సత్కరించిన చూచి, అతనితో నా పాదములు కడుగుడు చూచి, నువ్వు వ్యసన పడుతున్నావు, అయితే నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేయలేదు, కనీసం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు మీరు ఇవ్వలేదు, నా తలకు పెట్టుకోమని కనీసం కొంచెం నూనెను నీవు ఇవ్వలేదు. ఆమె అయితే ఏం చేసింది, తనకున్నటువంటిది శ్రేష్టమైనది తీసుకుని వచ్చి ఆమె నా శిరస్సు మొదలుకొని పాదముల వరకు పోసి తన యొక్క కురులతో నా యొక్క కాళ్ళను తుడిచి తన యొక్క ప్రేమను చాటుతున్నది. ఇదిగో నా యొక్క భూస్థాపితమునకు ఆమె ముందుగా ఈ కార్యక్రమం చేసి ఉన్నది కనుక సర్వలోకంలో ఈ యొక్క సువార్త అక్కడ ప్రకటించబడను, అక్కడల్లా ఈమె యొక్క పేరు కదా చెప్పబడుతుంది సాక్షాత్తంగా అని ప్రభువు వారు చెప్పారు. చూసారా, మరి సీమోను అనబడినటువంటి ఆ వ్యక్తి ప్రభువుని గౌరవించాడు, భోజనం గౌరవించాడు కానీ లేదు. ఆ దైవజనుడు, ఆ వృద్ధుడైనటువంటి దైవజనుడు ఆమె గురించి అలాగున చెప్పి ఉంటున్నాడు. కనుక ఈ సమయమందు దేవుని యొక్క పిల్లలుగా మనము కొద్ది కాలము భూలోకంలో ఉండి తర్వాత మళ్ళీ మనం నిత్య స్థానానికి మనం వెళ్ళిపోయేటువంటి వారంగా ఉన్నాం. ఏది నిత్య స్థానము చెప్పండి? మనము ఎక్కడ నుండి వచ్చామో అక్కడికి మళ్ళా మనము తిరిగి వెళ్ళిపోవలసిన వారంగా ఉంటున్నాం. ఎవరు కూడా ఈ శరీరంలో అంటే ఈ భూలోకంలో ఉండడానికి అవకాశము ఏమీ లేదని ఆ మాట సెలవిపడుతూ ఉన్నది. ఇంకా మనం చూస్తే 10వ 14వ అధ్యాయం యోబు, అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందరు, నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు అంటున్నాడు. చూడండి ఏంటంట, అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందరు. మరణం అయిపోయిన తర్వాత నరులు ఏమవుతారు? కదలలేక పడి ఉంటారు కదండి, విసిగిపోతారు. ప్రాణం పోయిన వెంటనే వాళ్ళలో జీవం లేదు కనుక, ప్రాణం లేదు కనుక ఆ శరీరం అంతా బిగుసుకు పోద్ది కదా. ఇక మరి ఆ యొక్క మరి మన్నులో పెట్టేసిన తర్వాత ఇక ఏమాత్రం కూడా వారు బయటకు రావడం కానీ బ్రతికి ఉన్నటువంటి వారితో పాలు పంపులు పొందడం కాదా ఏమైనా ఉంటుందా? ఏమీ లేదు. వారు ఎక్కడెక్కడ ఏం దాచారో ఏమేమి ఉన్నాయో అవి కూడా వెతుక్కోవడానికి అవకాశము ఏమీ లేదు. హల్లెలూయా కదా. చనిపోయిన తర్వాత నరులకి ఏమీ ఉండదు. అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందరు, నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు? ఆలోచన చేయాలండి. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు? ఆలోచన చేయాలి. అయ్యో నేను చనిపోయిన తర్వాత నా ప్రాణం ఏమైపోతుంది, నా ఆత్మ ఏమైపోతుంది, నేను ఎక్కడికి వెళతాను, ఏమైపోతాను అనే ఆలోచన మనుషుల్లో ఉన్నప్పుడు మనుషులు ఎలా ఉంటారంటే దేవుని భయము కలిగే ఉంటారు. దేవుని యొక్క భయం లేనప్పుడు వారు చచ్చిన తర్వాత ఎక్కడికి వెళతారో కూడా వారికి అర్థం కాకుండా ఉన్నారు. 12వ వచనంలో అంటున్నాడు, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. అంటే 11వ వచనం ఏమన్నాడు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లండి హరించిపోవునో, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశం గతించిపోవు వరకు వారు మేలుకొనరు, ఎవరు వారిని నిద్ర లేప చాలరు. ఎవరైనా లేపగలుగుతారా అండి? ఏమి నిద్ర అది? ఏమి నిద్ర చెప్పండి? పడుకొని నటించే నిద్ర కాదు. ఈ నిద్ర ఏంటంటే శాశ్వత నిద్ర. ఇక ఈ శాశ్వత నిద్రలోకి ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు కూడా అందులో నుంచి రారు. వారిని ఎవరిని కూడా బయటికి తీసుకొని రాలేరు. ఎంత ఖర్చు పెట్టండి, నువ్వెంత సంపాదించి నీ ముందెట్టి చూడు కదా కదా. అవునండి, లేదు 10,000 తెచ్చి ఐస్ బాక్స్ తెచ్చి భూమిలో పెట్టి దాకా అందులో పెట్టడమే తప్ప ఇక మీదట ఏ మాత్రం కూడా ఇక లోకంలో ఏముండదు. అలాగనే నరులు పండుకొని తిరిగి లేవరు, ఆకాశం గతించిపోయే వరకు వారు మేలుకొనరు, ఎవరు వారిని నిద్ర లేపజాలరు. 13 నీవు పాతాళములో నన్ను దాచిన ఎంత మేలు, నీ కోపం చల్లారు వరకు నన్ను
హృదయం చాటున ఉంచిన ఎంత మేలు, నాకు ఇంతకాలమని నీవు నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నేను ఎంతో కోరుచున్నాను. మెట్టుకు యోబు గారికి వచ్చిన కష్టాన్ని బట్టి ఈ మాట చెప్తా ఉన్నారు. కానీ వాక్యం ఏ సెలవేయబడుతుందంటే చనిపోయిన తర్వాత నరులు ఏమగుదురు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, గుర్తుపెట్టుకోండి. ముందు మాట్లాడదాం. ఇంకా 14వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా. ఏమంటున్నాడండి? మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా. అలా ఉన్నట్లయితే ధనవంతులు చచ్చిపోయిన ప్రతిసారి కొంత డబ్బించి మళ్ళీ బతికి, చచ్చిపోయిన ప్రతిసారి కొంత డబ్బించి మళ్ళీ బతికి, చచ్చిపోయిన ప్రతిసారి కొంత డబ్బించి మళ్ళీ బతికి ఏం చేస్తుంటుంటారు? రెన్యువల్ చేసుకుంటూ ఉంటుంటారు. ఏ విధంగా డ్రైవింగ్ లైసెన్స్, ఏ విధంగా ఈ రెసిడెన్స్ మనం రెన్యువల్ చేసుకుంటున్నామో, అంటే పేదవాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు. కానీ డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు? చనిపోయేటప్పుడు మనం అక్కమాట అయినా డబ్బు వేసుకుంటున్నాం కదా, కొంత ఒప్పందం చేసుకుని అక్కమ్మ వేసుకుంటున్నాం కదండి. ఆ చనిపోయే టైం దగ్గర పడుతుందని ఒక టైం నోటీస్ వస్తుంది అనుకోండి, ఒకవేళ ఆ అవకాశం ఉందనుకోండి, మీకు చనిపోయే టైం దగ్గర అయింది, మీరు తప్పనిసరిగా మీ లైఫ్ రెన్యువల్ చేసుకోవాలి, న్యూ లైఫ్ అంటే అప్పుడు ఏం చేస్తారండి? చెప్పండి. డబ్బులు పోగేసుకుంటారు. డబ్బున్న వాళ్ళు అయితే తప్పనిసరిగా ఇంకేం వాళ్ళకి ఏం అక్కర్లేదు, బ్యాంకులో నుంచి ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ రకరకాలుగా చేసేసి లైఫ్ రెన్యువల్ చేసుకుంటా ఉంటుంటారు. హల్లెలూయా. అవునా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా. అలా ఉండిన యెడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టుదును. అవును, నిజమే. ఒకవేళ బతుకు ఎంత బాగోపోకపోయినా, ఒకవేళ తిరిగి బతికే మళ్ళీ అవకాశం ఉన్నట్లయితే నేను తట్టుకొని ఉన్నాను. కానీ అది లేదే కదండి, అది లేదే అంటున్నాడు. హల్లెలూయా. నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టుకుని ఉందును. సరే అండి. చూడండి ప్రభునందుకులేదా, అంటే ఈ లేఖన భాగాలన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయంటే, మన కొరకు 22వ వచనం దగ్గర అండి, తమ మట్టుకు తామే శరీరం నందు నొప్పి నొందుదురు, తమ మట్టుకు తామే ప్రాణము నందు దుఃఖపడదు. ఎవరు చెప్పండి? ఇది నీతిమంతుల కొరకే కాదు కానీ అనీతిమంతుల కొరకు కూడా దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ రోజు మనం లేఖనము ధ్యానిస్తున్నటువంటి మనము మరణమైన తరువాత పరిస్థితి ఏంటి అని తెలియజేయబడతాం. తిరిగి మళ్ళీ యోహాను సువార్తకు మనం వద్దాం. యోహాను సువార్తలో మనము 19 నుంచి 29 వరకు మనం చదువుకుని ఉన్నాం, చూసి ఉంటున్నాం. హల్లెలూయా కదండి. మరి కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాడు, తండ్రి చేయడు కుమారుడు చూచును, అదే కానీ తనంతట తాను ఏది చేయలేదు. ఆయన వేటిని చేయను వాటిని కుమారుడు అలాగే చేయను. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయ వాటిని ఆయనకు అగపరుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. సరే, ప్రాముఖ్యంగా 21, తండ్రి మృతులను ఎలాగ లేపి బ్రతికించునో అలాగే కుమారుడు తనకి ఇష్టం వచ్చిన వారిని మళ్ళా బ్రతికించును. మొదటి లేఖనం ఏమి నేర్పింది మనకి? తిరిగి చనిపోయిన తర్వాత నరులు బ్రతుకుదా. ఆ మాట దగ్గర ఆగండి. రెండో మాట ఏమి సెలవిచ్చాడు? కుమారునికి ఏమున్నది? అధికారం ఉన్నది. దేనికి? చనిపోయిన వారిని తిరిగి బ్రతికించడం. శరీరధారిగా ఉన్నప్పుడు బ్రతికించాడా లేదా? బ్రతికించాడు కదండి, కదా. మనిషికి ఎన్ని రకాల మరణాలు వస్తాయి? 2 రకాల మరణాలు. ఒకటి ఎక్కడ వస్తుంది? శరీరంలోకి. ఎక్కడ వస్తుంది? అది భూలోకంలో వస్తా ఉన్నది. రెండో మరణం ఎక్కడ వస్తుంది? చెప్పండి. ఆత్మీయ మరణం. ఎక్కడ వస్తుంది? అది పరలోకంలో. ఇంకో మరణం ఉంది దాని తర్వాత. అదేంటో తెలుసా? నిత్య మరణం. ఆ నిత్య మరణం ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? నరకంలో ఉంటుంది. ప్రభునందుకులేరా. అందుకే ప్రభువు గారు చోట అన్నాడు, శరీరమును చంపవారికి మీరు భయపడకండి, కానీ శరీరమును ఆత్మను కూడా చంపేవారికి మీరు భయపడండి అని చెప్పాడు. సంగమా, ఎవరికి భయపడాలి మనము? చెప్పండి, ఎవరికి భయపడాలి? ఆత్మను, శరీరమును చంపడమే కాదు కానీ ఆత్మను చంపి నరకంలో పడదోయేవానికి మరి ఎక్కువగా మనము భయపడాలి. శరీరమును చంపే వారికి మనము భయపడవలసిన అవసరము లేదు కదా. అందుకనే ప్రవక్తలందరూ, ప్రభు యొక్క శిష్యులందరూ కూడా
మరణమునకు అంత సంతోషంగా ఎందుకు వెళ్ళారో తెలుసా? వీరు శరీరమునే చంపగలరు గాని ఆత్మను వీరు చంపలేరు అని ఎరిగిన వారై వారు మరణమునకు సహితము తమ దేహములను ఏం చేశారు? ఇష్టముగా అప్పగించుకున్నారు కదా. మనుషులు చంపినా చంపకపోయినా ఒకనొక రోజు మరణము శరీరానికి వస్తుంది. అర్థమైందండి? కొందరికి ముందు వస్తుంది, కొందరకు వెనక వస్తుంది. మరి మా బంధువుల్లో ఒక ఆయన, మరి మన దీనమ్మ గారి యొక్క మేనమామ సుబ్రహ్మణ్యం గారు ఈ వారంలోనే కదా 2 కిడ్నీలు వారు ఫెయిల్యూర్ అయ్యి మరణము పొంది ఉంటున్నారు. ప్రభువు యందు వారు ఎరిగి ఉంటే, ప్రభువును తెలుసుకుని ఉంటే వారి యొక్క పేరు జీవ గ్రంథంలో ఉండి వారు నిత్య రాజ్యంలో ప్రవేశమునకు అర్హత కలిగిన వారుగా, వారసత్వం కలిగిన వారుగా ఉంటారు. ఒకవేళ ఆ యొక్క జీవ గ్రంథంలో పేరు లేదనుకో, వారే కాదు, నాదైనా మీదైనా ఎవరి పేరైనా జీవ గ్రంథంలో లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళవలసిన వారంగా ఉన్నాము? చెప్పండి. మనం అనుకోవచ్చు, నేను ఇంత భక్తిగా ఉన్నాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, ఈ కార్యం చేస్తున్నాను, ఆ కార్యం చేస్తున్నాను కదా అని. కార్యాల వల్ల మనిషి ఎక్కడికి వెళ్ళడు? చెప్పండి. కార్యాల వల్ల ఎక్కడికి వెళ్ళడు? పరలోకానికి వెళ్ళడు ఏ మనిషి కూడా. ఎందుకు వెళ్తాడు? ఎలా వెళ్తాడంటే అతడు నీతిమంతుడై నీతిమంతురాలై దేవుని చేత నీతిమంతుడు నీతిమంతురాలని దేవుడు తెలియచేయాలి. అప్పుడు వారి పేరు ఎక్కడ ఉంటుంది? జీవ గ్రంథంలో ఉంటుంది. కార్యాల వల్ల కాదు కదా. కార్యాలు కేవలం క్రైస్తవుల్లోనే కాదు కానీ అన్ని తెగల వారు, మతాల వారు, జాతుల వారు కూడా ఏం చేస్తున్నారు? కార్యాలు చేస్తున్నారు. చౌల్ట్రీస్ పెడుతున్నారు, అన్న సంతర్పణలు చేస్తా ఉన్నారు, బోడని భోజనాలు కదా, పండగలు పబ్బాలు వస్తూ ఉంటుంటే వాళ్ళు ఏం చేస్తారు? మన క్రిస్మస్ రోజు భోజనం ఇవ్వడానికి బాధపడతాం, ఈస్టర్ రోజు భోజనం పెట్టడానికి బాధపడతాం, లేదా ప్రత్యేక రోజుగా ఆ రోడ్డు మీద వెళ్ళండి. మన దసరా జరిగింది, 9 రోజులు భోజనాలు పెడతానే ఉన్నారు కొన్ని ఊళ్ళో, 9 రోజులు కూడాను. అలాగే ఏవేవో రాత్రులు అంటుంటారు, 9 రాత్రులు చేస్తుంటారు, 9 రోజులు భోజనాలు పెడతానే ఉంటారు. మా కాకినాడలో సినిమా రోడ్లో ఒక ఇది ఉంది, అక్కడ 24 గంటలు భోజనం పెడతానే ఉంటారు. ఏ టైంలో వెళ్ళినా అక్కడికి భోజనం కొరకు వారు వండి పెడతానే ఉంటారు. వారు క్రైస్తవులు కాదే, వారు ఎవరండి? వారు క్రైస్తవులు కాదే, వారు అన్యులే. దాన కార్యాలు, భోజన కార్యాలు, భోజనాలు బొట్లు లోకంలో మనదే కాదు, మన కంటే ఎక్కువ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్టీ రామారావు గారు మరి పదవిలోకి రాగానే తిరుపతి దేవస్థానంలో ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు. అంతవరకు లేదా కార్యక్రమం. అదేంటో తెలుసా? నిత్య అన్నదాన పథకం. ఏం చేశాడండి? నిత్యము అన్నము పెడతానే ఉంటారు, నిత్యం పెడతానే ఉంటారు. ఎందుకంటే అక్కడికి వచ్చేటువంటి భక్తులు వస్తుంటారు, వాళ్ళు దర్శనం చేసుకుంటారు, భోజనం చేసి పెడతానే ఉంటారు. దాని గురించి ఏం చెప్పాలి మరి? అట్టయితే మనకంటే వాళ్ళు ఎక్కువ కార్యాలు చేస్తున్నారు కదా. నేను అనుకుంటాను, రోజు పేపర్లు ఎందుకు వేయలేదు ఫోటోలు? ఇంకా అక్కడ నేను ఆ మధ్యన వెళ్ళినప్పుడు రోడ్ల మీద ఉన్నాయి, తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుమల వెళ్ళినప్పుడు చూశాను. నేను నిత్యాన్నదాన పథకానికి రాజపోషకులు ఉంటారంట కొందరు. అర్థమైందండి? వారి యొక్క వితరణకైతే లెక్కే ఉండదండి. కొన్ని కోట్లు ఇస్తుంటుంటారు. ఎందుకంటే వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు బయట. కొన్ని కోట్ల వాళ్ళ పేరు మీద భోజనం ఎవడో కూడా తింటుండాలి, మాకు పుణ్యం కావాలి, మాకు దేవుడి కాపుదలు కావాలి. వాళ్ళు ఎక్కడన్నా టొక్కేయించుకుంటున్నారా? వాళ్ళు ఎక్కడైనా చెప్పుకుంటున్నారా? మనకంటే గొప్పవాళ్ళే వాళ్ళు, మనకంటే గొప్పవాళ్ళే. కానీ కిక్కురు మన మాట రావట్లేదు ఎక్కడెక్కడ బయట లోకంలో. మర్యాద, దేవుని పిల్లలుగా మరింత మర్యాద కలిగి మనం జీవించాలి. క్రమశిక్షణ క్రైస్తవులకు చాలా అవసరం. అసలు క్రైస్తవులు అంటేనే క్రమశిక్షణ కలిగిన వారు. మరి ఆ క్రమశిక్షణ దాటిపోయి బతుకుతూ ఉంటుంటే ఎలాగా? గద్దించకూడదా? పాపం గురించి చెప్పకూడదా? నువ్వు పాపంలో ఉన్నావని చెప్పకూడదా? చెప్పండి, చెప్పకూడదా? చెప్పకపోతే ఇంక సంఘం ఏంటి? ప్రార్థన లేని సంఘం, పాప ఖండన లేని సంఘం ఉంటుందా భూమి మీద? అసలు అది అసలు ఉంటుందా? దాని పునాదులే కూలిపోతాయి. ఎందుకంటే సంఘానికి
ఆ రెండే ప్రాముఖ్యమైనటువంటి సత్యము నీతే కదా స్తంభాలు. మరి సత్యము నీతి లేకపోతే, పరిశుద్ధత పవిత్రత లేకపోతే ఇక సంఘమే ఉంటుంది. అది పాపుల గుంపు కూడు సమాజంలో నేను దేవుడు ఏమన్నాడు? వార్చజాలను అంటున్నాడు. పాపులు గుంపు కూడు సమాజం అంటే ఆయనకు అవసరం లేదు. అర్థమైందండి? పాపులు గుంపు కూడేటువంటి సమాజం ఏమి ఆయనకు అవసరం లేదు. లోకమంతా ఒక సమాజం ఆయన చేసిన సంఘమే. అయితే దేవుడు అంటున్నాడు తన రక్తదారుల చేత కొని కడగబడినటువంటి ప్రత్యేకితులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సరే వాక్యంలోకి వెళ్దాం. ముందు మాట ఏం నేర్చుకున్నాం మనం? నరులు చనిపోయి బ్రతుకుదురా, లేదంటే అక్కడికి వెళ్తారు. రెండో మాట ఏంటి? దేవునికి అధికారం ఉంది ప్రభువైన క్రీస్తుకి మృతులు లేపుతాడు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32 నుంచి 39 వరకు మనం చదువుకున్నాం. అక్కడ ఏముంది? ప్రాముఖ్యంగా మొదటి నుంచి చదువుదాం. అయితే మీరు వెలిగింపబడిన మీద శ్రమలతో, ఆ శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినాలను మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధంగా చూస్తే మీ నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరడి పడేది. మరో విధంగా చూస్తే వాటిని అనుభవించిన వాటితో పాలువారైతే ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుగడించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యమునని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా చూశారండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మూడంత ధనవంతులటండి. ఎవరండి? అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబులు ఎవరండి? మూడంత ధనవంతులు. మీకు తెలుసా ప్రభునందు పిల్లరా, ఈ రోజుల్లో బిల్ గేట్స్ ధనవంతులు అంటున్నారు, కానీ ఆ రోజుల్లోనే ఆయన కంటే కొన్ని 100 రెట్లు బలవంతుడు ధనవంతుడు ఎవరో తెలుసా అండి? అబ్రహాం గారండి. అదేంటండి? మరి ఫోర్బ్స్ అనేటువంటి మరి సంస్థ ఉంది విదేశాల్లో. మరి అది లెక్కగట్టలేదు ఇంకాను. ఎవరి ఆస్తి? అబ్రహాం గారి ఆస్తి కానీ, ఇస్సాకు గారిది కానీ, యాకోబు గారిది కానీ, యోబు గారిది కానీ అలా లెక్కించినట్లయితే భూమి మీద ఎవరు ఆస్తులు చాలు. బిల్ గేట్స్ కావచ్చు, లక్ష్మీ మెట్లు కావచ్చు, ముఖేష్ అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, బోర్డు మంది ఉన్నారు, ఇంకా బోర్డు మంది ఉన్నారు. వాళ్ళు ఎవరి ఆస్తులు కూడా లెక్కలోకి రానే రావు. అయితే వారి భూమి మీద బ్రతికినప్పుడంట ఈ గుడ్డలతో చుట్టినటువంటి గుడారాలనే కానీ వారి కొరకు ఏం కట్టించుకోలేదు తెలుసా అండి? విలువ కలిగినటువంటి రాళ్లతో, బంగారంతో, వెండితోనూ నివాస మందిరాలు వారు ఏర్పాటు చేసుకోలేదట. పునాదులు గల పట్టణం కొరకు వాళ్ళు ఏం చేశారట? ఎదురు చూశారట. ఏం చేశారండి? పునాదులు గల పట్టణం. ఏంటది పునాదులు గల పట్టణము? పరలోక రాజ్యం. ఏంటండి? పరలోక రాజ్యం అక్కడ ఉంది. అక్కడ మనకు నివాసం ఉండాలి. ఇక్కడ కాదు, ఇదంతా క్షయమైపోద్ది. పేతురు భక్తుడు చెప్తున్నాడు కదా, పంచభూతములు మిగిలి వేయడంతో లయమైపోతాయని చెప్పి ఉంటున్నాడు కనుక భూమి మీద అంతా ఖరీదైన కట్టడమైనా సరే ఏమైపోతుంది? లయమైపోద్ది. భూమి మీద కట్టిన ప్రతి కట్టడానికి ఎంత ఆయుష్ ఇస్తారు ఇంజనీర్లు? 100 years, 150 years, 200 years, అంతేనండి. లేదా కాలగర్భంలో పడిపోయే విధంగా ఉంటాయి తప్ప అందులో ఉన్నటువంటి జీవం అంతా వెళ్ళిపోద్ది. అది కాలానికి అతీతం కాదు. కాలానికి అనుగుణంగా ఏమైపోద్ది? అందులో జీవం అంతా సిమెంట్లోది, రాళ్ళలో అంతా కూడా పోయి అవి ఎందుకు పని చేయకుండా వెళ్ళిపోతాయి. కనుక భూమి మీద ఆ యొక్క పెద్ద పెద్ద కట్టడాలు ఎంత ఖరీదైనా అవి ఉండవు. అయితే డబ్బు ఉన్నటువంటి అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు ఏం చేసుకోలేదంటే వాళ్ళ కొరకు పెద్ద పెద్ద నివాస భవంతులను వారు ఏం చేయలేదు, ఏర్పాటు చేసుకోలేదు. గుడారంలోనే ఉండి దూరం నుండి ఆ పరలోక పట్టణాన్ని చూసి వందనం చేశారట. ఏమని వందనం చేసి ఉంటారంటారు? ఏమని వందనం చేసి ఉంటారు? మోషే గారు అన్నారు నేను వెళ్ళనా అన్నాడు. ఎవరితోనూ? దేవుడితో. దేన్ని చూడడానికి? కనాను చూడడానికి. అదే అన్నమాట. దేన్ని చూడడానికి? ఆశ ఉంటుందా లేదా? 40 ఏళ్ళు మామూలు చెప్పలు పడలేదు. ఎవరితోనూ? సంఘంతో. మామూలు తిప్పలు పడలేదు కదా. కొట్టనాకు వచ్చినోడు, తిట్టనాకు వచ్చినోడు, కర్ర ఎత్తునోడు, శక్తి ఎత్తునోడు, రాయి ఎత్తునోడు ఒకడు, ఇవేం ద్రాక్ష అనేవాడు ఒకడు, ఇవేం జూరాలు అనేవాడు ఒకడు, ఇవేం మన్నా అనేవాడు ఒకడు, ఇదేం పూరీలు అనేవాడు ఎవడు. నువ్వేమో ఏ దొరుకుతాయన్నో కణాలను, ఏంటి అడవులెట్టో, ఎడారులెట్టో, ఇదేంటి అని మామూలుగా సరిగలేదు కదా. ఎన్నెన్నో ఊపులు, ఎన్నెన్నో తాపులు, ఎన్నెన్నో మాటలండి.
అయినప్పటికీ పాపం 40 ఏళ్ళు అలాగే ముసలాయన భరింత వెళ్ళాడు. శ్రమలాఖరికి అర్థమైందా? కొన్ని ఎన్ని శ్రమలు పడిన వ్యక్తిని కొన్ని పంపుతాడేమో అని ఎదురు చూస్తూ ఉంటుంటే అలాగోలా కొండ చూపిస్తున్నాను, నువ్వు నా కొండ ఎక్కువ అన్నాడు. ఎందుకో అనుకున్నాడు మోషే గారు. అక్కడి నుంచే చూడుగా నువ్వు అక్కడి నుంచి వెళ్ళొద్దని. ఎలా ఉంటుంది చెప్పండి, మీకు అర్థమయ్యేదే చెప్తాను. ఎంతో కష్టపడి బిర్యానీ చేశారు పాస్టర్ గారు, పెద్ద వంట చేశారు. పాస్టర్ గారు చెప్తారమ్మా, ఈ 3 రోజులు నువ్వు ఉపవాసం ఉండు, బిర్యానీ అంతా మాకే పెట్టినప్పుడు మొఖం మీద గుర్తు కొద్దాలనుకుంటున్నాను కదా. సరిపడదే బాబా, మనం ఏమీ లేకపోతే ముద్దన్నా తింటే అదో సంతోషం. కానీ తినకుండా నూరు గట్టి హెడేట్ 3 రోజులు ఉపవాసం ఉన్న మాట్లాడేంటి అనుకోండి. అదే ఇంకా ఆఖరం మళ్ళీ ఇప్పుడు పిలుస్తుంది ఆవిడ వెళ్ళదు కదా. ఎంత వేదన చెంది ఉంటుంది అంటారు ఆ మాటకై. ఆమె ఇక్కడ 40 సంవత్సరాలు ఒక సంఘంతో ఉద్దాపులు పడి కష్టాలు పడి వాళ్ళని కణాలు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో, ఆయన కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో దేవుడు అన్నాడు, నీలో నేను ఇంకా కొంచెము అవిధేయత చూశాను కనుక. ఆ ఎంత అవిధేయత ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా ఎక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదని దేవుడు చెప్పాడు ఆయన ద్వారా. చెప్పండి, మనమేమనుకుంటున్నాం, ఎంత కష్టపడిన వాడికి ఇవ్వచ్చు కదా అని. ఆయనైనా మీరైనా నేనైనా దేవుడు అంటాడు, నీలో ఎంత లోపం ఉన్న గట్టి నో ఎక్స్క్యూజ్. మనం అనుకోవచ్చు, నేను ఎంత చేశాను కదా దేవుడు క్షమించడు. ఎందుకు క్షమించడు? పాలు నీవే డబ్బు నీదే కొన్నా, ఒక తల వెంట్రుక అందులో పడింది, ఏమైపోయింది? పాడైపోయింది కదా. నీ విశ్వాస జీవితం, పవిత్ర జీవితం దేవుడికి ఎలా కనపడాలంటే అర్థంలా కనపడాలని చూస్తున్నాడు. అందులో ఏమి ఉండకూడదు, ఏ డిఫెక్ట్ కనపడకూడదు అని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన రక్తమును నీ కొరకు చిందించాడు. ఆ రక్తములు అంత శుద్ధత ఉన్నది కనుక, అంత పవిత్రత ఉన్నది కనుక, నువ్వు నా రక్తము చేత కడగబడిన తరువాత నీలోకి మలినం ఎలా వచ్చింది? ఆ మలినము పోలేదు కనుక నువ్వు పరలోక రాజ్యంలో చేరడానికి వీలు లేదు, ప్రవేశించడానికి అర్హత లేదు. చూడు, కావాలంటే నువ్వు నా దాసుడు కనుక ఆ భాగ్యమైన నేను నీకు ఇస్తున్నాను. కన్నులారా చూచాడు కానీ ఆయన కాలు పెట్టడానికి అవకాశము లేకపోయింది. వందనం చేశాడు దూరం నుంచి దైవజనుడైన మోషే గారు. అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా ఏం చేశారో తెలుసా? దూరం నుండి ఏం చేశారో తెలుసా అండి? వందనం చేశారు. వారు వెళ్ళలేకపోయినప్పటికీ కూడా అదిగో పరలోక రాజ్యం ఉన్నది, రేపొద్దున మేము వెళతాం. అందుకనే భూలోకంలో వారు ఏం చేయలేదంటే వారి కొరకు ఖరీదైన గృహాలు కానీ ఖరీదమైనవి ఏమి చేసుకోలేదు కానీ దేవుని కొరకే జీవించారట. అందుకనే వారు ఆశని కోల్పోవడానికి కూడా సంతోషంగా ఏం చేశారట? ఒప్పుకున్నారు. మళ్ళీ లెక్క చెప్తున్నారా? నేను ఎంత పెట్టేశాను అంత పెట్టేశాను, అనవసరంగా అనుకుంటున్నాం మనం. దేవుని కొరకు ఖర్చు పెట్టింది ఏంటండి? అనవసరమా? ఇవుడి తిన్నాం కదా, మనకిచ్చాడు కదా దేవుడు, మన బిడ్డలను పెంచి పోషిస్తున్నాడు కదా, మన హృదయవాంఛలన్నీ తీరుస్తున్నాడు కదా. దేవుడికి ఇచ్చి ఎక్కడ నష్టపోయాము? అసలు దేవుడికి ఇచ్చి ఎవడైనా నష్టపోయినట్లు ఎక్కడ ఎరగలేను. ఏ సహోదరుడు కూడా దేవుడికి ఇచ్చినటువంటి దాని విషయంలో నష్టపోయింది లేదు. మీరు బ్రాకెట్లు కట్టారనుకో, ప్యాకెట్లు కట్టారనుకో, జోదాలు కట్టారనుకో, మటకాలు కట్టారనుకో, గుట్కాలు కట్టారనుకో, పాన్ పరాగులు కట్టారనుకో, సారాలు కట్టారనుకో, లేదంటే మాదక ద్రవ్యాలు కట్టారనుకో, అవి పోయినట్టే. మీ ఆరోగ్యము పోద్ది, మీ ఇల్లు గుల్లైపోద్ది, మీ ఒళ్ళు గుల్లైపోద్ది. కానీ దేవునికి ఇచ్చి చూడండి, మీరు తప్పనిసరిగా ఆయుష్ పొందుతారు, ఐశ్వర్యమును తిరిగి పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చి చూడండి అన్నాడు. అందుకే దేవుడు ఛాలెంజ్. ఇచ్చి చూస్తే మన ఆయుష్ పెరుగుతుంది, ఐశ్వర్యము పెరుగుతుంది. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం మీకు కలుగుతుంది. ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. దేవుడి పిల్లలుగా మనం ఎలాంటి పరిస్థితి అయినా సరే ధైర్యం కోల్పోకూడదు. దానికి ప్రతిఫలంగా మనకి గొప్ప బహుమానం దేవుడు ఇస్తాడట. మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము మీకేం అవసరమైనది? ఓర్పు అవసరమైనదా? ఓర్పులో నుంచి బయటకు వచ్చేసి మాట్లాడాలా మనము? చెప్పండి. ఓర్పు అవసరమైనది, ఓర్పు అవసరమైనది. ఓర్పు లేకపోతే దైవాశీస్సులు మనము పొందుకోలేము, దైవరాజ్యమును పొందుకోలేము. దేవుని పిల్లలుగా మనము, అవునండి, జీవ గ్రంథంలో మనము లిఖింపబడలేము.
ఓర్పు చాలా అవసరము. చాలా కష్టాలు రావచ్చు, కుటుంబంలో ఎన్నో కష్టాలు వస్తాయి. కుటుంబాన్ని విడిచిపెడతారు ఎవరైనాను? కుటుంబాన్ని విడిచిపెట్టి హత్తుకొని ఉంటాం. భార్యను భర్తను భార్య, పిల్లల తల్లిదండ్రుల పిల్లల్ని. అలాగనే క్రీస్తు రక్తం చేత కొని కడగబడినటువంటి మనము క్రీస్తు సంఘంతో కూడా ఎలా ఉండాలి? మనము హత్తుకొని ఉండాలి, అతుకబడి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. రక్తం కారణంతగా మనం ఏమీ హింసించబడట్లేదు కదా, ప్రాణం పోయినంతగా హింసించబడట్లేదు కదా. కొంచెం అన్నం పెడుతున్నామేమో సంఘానికి, కష్టపడిన దాంట్లో చిన్నది ఏమైనా మనం సంఘం యొక్క అభివృద్ధి కొరకు, సంఘం నిలబడటం కొరకు మనం ఏమైనా ద్రవ్య రూపాన్ని సహాయం చేస్తున్నామేమో. ఇందుని బట్టి నాశనం అయిపోతామా మనం? ఇందుని బట్టి నష్టపోతామా మనము? ఇందుని బట్టి లోకంలో ఎందుకు పనికిరాని వాళ్ళగా చల్లకుండా పోతామా మనము? దేవుడు లేడు, ఆయన పిల్లలం కాము, ఆయన మనల్ని ఆదరించడు, దుఃఖాన్ని తొడవడు, వ్యాధిలో స్వస్థపరచడు, ఒంటరితనంలో ఆదరించడు. చెప్పండి, చీకట్లో వెలుగుగా మారడం మన జీవితాలకి. మరి ఇంక ఏమున్నది? ఆయన కూర్చున్నటువంటి జ్ఞానం నీకు ఏమున్నది? ఆయన కూర్చున్న జ్ఞానం మొదట నువ్వు నేర్చుకో. ఆయన ఏమై ఉన్నాడు నీకు నువ్వు ఆయనకి ఏమై ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక కాలం కొంచెం కాలం ఉన్నది, ఇక కాలం కొంచెంగా ఉన్నది. వచ్చున్నవాడు ఆలస్యం చేయక వచ్చేవాడు ఏంటట? ఇక కాలము కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు అలాగట ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతివంతుడైన వాడు విశ్వాసపరంగా జీవించడు కానీ అతడు వెలుగు తీసిన అతడు యందు ఆత్మకి ఏముండదట? సంతోషం ఉండదట. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు? విశ్వాసం మూలంగా జీవించాలి. దేన్నో హేతు చేసుకొని, ఆధారం చేసుకొని బతకూడదు. ఇవాళ నీ ఉద్యోగం ఉండొచ్చు, రేపు ఊడిపోవచ్చు. నీ పరిస్థితి ఏంటి? దగ్గొట్టు మేకలా ఎక్కడ ఉండిపోతానని అనుకోకూడదు. ఈరోజు వ్యాపారం నీకు బాగుండొచ్చు, రేపు జరగకపోవచ్చు. ఈరోజు మంచి ఆరోగ్యంగా నువ్వు ఉండొచ్చు, రేపు నీలో ఆరోగ్యం ఉండకపోవచ్చు. ఈరోజు నువ్వు అందంగా పెట్టుబడిలాడుతూ ఉండొచ్చు బలంగా, రేపు ఉండకపోవచ్చు. ఎంతో మందిని అలా చూసాం. ఆ తర్వాత ముసలుడు అయిపోలేదా, వృద్ధులైపోలేదా? చెప్పండి. మనం అలాగే ఉండిపోతామని చెప్పడానికి ఏదైనా ఆధారం ఉందా? ఆస్కారం ఉందా? లేదు కదా. అందుకనే బలం ఉండగానే, శక్తి ఉండగానే, జ్ఞానం ఉండగానే, అమ్మ ఉండగానే, శౌర్యం ఉండగానే, కర్మ ఉండగానే, ధనం ఉండగానే దేవుని యొక్క గృహంలో చేరిన మారిపోవాలి మనం. హల్లెలూయా. ఎలా ఉండాలి? దేవుని యొక్క గృహంలో చేరిపోయిన వారంగా ఉండాలి. ఇంకా దేవుని గృహానికి వెలుగులు ఉన్నటువంటి వారిగా అవిశ్వాసులుగా బతకూడదు మనం. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు. నీతి ఏదనగా దేవుని చిత్తమును మన జీవితంలో నెరవేర్చుటే. ఏంటి ప్రభువా నీ చిత్తం? అలాగనే జీవిస్తాను. మానవ పద్ధతులు, దైవోపదేశములని నేను బతకను కానీ పరిశుద్ధ గ్రంథం ఏదో చెప్తుందో దాని ప్రకారంగానే నేను జీవిస్తాననే తీర్మానం మనకు రావాలి. బైబిల్ బాగా చదివితే అసలు నువ్వు ఎక్కడ మాట్లాడవు, ఎవరితోనూ మాట్లాడవు, ఏమీ మాట్లాడవు. బైబిల్తోనే నువ్వు ఉంటావు, బైబిలే నీతో మాట్లాడుతుంటది. నీతి యథార్థత నీలో పనిచేస్తూ ఉండి బైబిల్ని ఆధారం చేసుకొని, పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని నువ్వు బ్రతకడం ప్రారంభిస్తూ ఉంటుంటావు. నువ్వు బైబిల్ చదవనప్పుడే ఎవరిని ఆధారం చేసుకొని బ్రతుకుతావంటే లోకాన్ని, చెడు స్నేహాల్ని, చెడు మనుషుల్ని ఆధారం చేసుకొని నువ్వు బ్రతుకుతావు. అందుకని ఎప్పుడు పోరుతా ఉంటాను నేను. బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి అని. బైబిల్ చదివారనుకో చదివితే అప్పుడు తప్పులు రావు. బైబిల్ ఫ్రీక్వెంట్ గా మీరు చదువుతున్నారనుకో బైబిల్ ఏముందో మీకు తెలుస్తుంది. బైబిల్లో ఏం రాయించాడో తెలుస్తుంది. బైబిల్ ఎవరి కొరకు రాయించాడో తెలుస్తుంది. బైబిల్లో దేవుడు ఏమై ఉన్నాడో తెలుస్తుంది. బైబిల్లో ఇదివరకు మనకంటే ముందున్న విశ్వాసుల జీవితాల్లో జరిగినటువంటి పోరాటాల్లోంచి ఏ విధంగా వారు బయటకు వచ్చారో తెలుస్తుంది. పోరాటాలను ఏ విధంగా జయించారో తెలుస్తుంది. ఏ విధంగా నీతిమంతులు అయ్యారో తెలుస్తుంది. ఏ విధంగా పరిశుద్ధపరచబడ్డారో తెలుస్తుంది. ఏ విధంగా విశ్వాస వీరులు అయ్యారో తెలుస్తుంది. ఏ విధంగా దేవుని యొక్క కృపకు పాత్రలు అయ్యారో తెలుస్తుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని వారు బాగుగా ధ్యానించారు కనుక. మరి మనం ఏం చేస్తున్నాము? ధ్యానిస్తున్నామా? ధ్యానించాలి. పరిశుద్ధ గ్రంథాన్ని బాగా ధ్యానించాలి, బాగా ధ్యానించాలి, బాగా ధ్యానించాలి. ఎంత బాగా ధ్యానించాలంటే మీకు ఒక చెరుకు మొక్కించామనుకోండి, ఏం చేస్తారు? చెప్పండి, ఎలా పిప్పి చేస్తాం? అందులో రసం బాగా వచ్చేసిందనే ఆ నిర్ణయం లేదంటే ఆ నిశ్చయత వచ్చే వరకు కూడా మనం ఏం చేయమండి? దాన్ని ఊయం కదండి. చెప్పండి,
ఉయ్యం కదా, వస్తామా ముక్కల కింద కలిసి పారేస్తామండి ఇలాగా కదండి. ఎవడో పళ్ళు లేనోడు చేస్తాడు అలాగా, చిన్నపిల్లలు, పళ్ళు ఊడిపోయిన వృద్ధులు. కానీ ప్రభునందులో సగటు పళ్ళు ఉన్న వాళ్ళందరూ ఆ బ్యూరా ఎవరు ఈట్ షుగర్ కేన్ వెళ్తున్నావు బాగా నవ్వలేవా? ఓకే, బాగా తిన్నారా? బాగా నవ్వలేం కదా. ఎంతవరకు అంటే అది తెల్లగా వచ్చేసే వరకు కూడా కదండి. మా చిన్నప్పుడు అనకాపల్లి 19 అని ఉండేదండి, అనకాపల్లి నుంచి తెచ్చేవాడు. అబ్బాయి ఎంత బాగా ఉండేదో తెలుసండి. ఇలాగా చర్మం ఇలాగా చక్కగా వచ్చేసేది, ఎంతలా ఉండేదండి. ఇప్పుడు లేవండి. నేను ఇక్కడ ఈ దేశంలో మనం చెరుకులు చూస్తే ఏం చెరుకులు రా బాబు అలా ఉన్నాయి అనిపిస్తుంది. చెరుకుల్లాగా ఉండవు, వేళ్ళులాగా ఉంటాయి అవి. ఇందులో ఏముంటుంది రసం అనిపిస్తుంది అండి. అర్థమైందండి ప్రభునందు పిల్లరా? అంటే చెప్తున్నానండి, వాక్యమును మనము ఏ విధంగా జీవించుకోవాలంటే అందులో ఉన్న రసాన్ని మనం ఏం చేయాలంటే తాగాలి. హల్లెలూయా. ముందుకు వెళ్తున్నాం. ఇక కాలము బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్న వాడు ఆలస్యం చేయవచ్చును. నా ఎదురు నీతిమంతుడైన వాడు విశ్వాసముగా జీవించను గాని అతడు వెనుకకు తీసని ఎడల అతని యందున ఆత్మకు సంతోషం ఉండదు. చూసారండి, వారు విశ్వాస జీవితం నుంచి వేరైపోయిన తర్వాత వెలిగించబడి పాపము కొరకు, పాపం చేయడం కొరకే కదా మనుషులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయేది. ఎందుకు వెళ్ళిపోతారు మనుషులు వెనక్కి? పాపం చేయడానికి శ్రద్ధ. ఎందుకంటే ముందుకు వెళ్తా ఉంటుంటే పరిశుద్ధంగా జీవించడానికి, పవిత్రంగా జీవించడానికి ఆటంకాలు ఉన్నాయి కనుక, దేవుని వాక్యం కొడతా ఉంది కనుక, దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది కనుక, దేవుని వాక్యం ప్రశ్నిస్తూ ఉంది కనుక, ఇప్పుడు పాపాన్ని హేతు చేసుకొని పరిశుద్ధతను విడిచిపెట్టి, ప్రభు సన్నిధిని విడిచిపెట్టి, పరిశుద్ధుల గుంపును విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి ఎందుకు వెనక్కిపోయేటువంటి పరిస్థితి అంటే పాపములో ఉన్న తీవ్రతనం. ఆ పాపం ఎలాంటిది ప్రభునందుకులారా? చివరికి వీళ్ళని ఏం చేస్తుందంటే ఆ పాపము చంపివేస్తా ఉన్నది. హల్లెలూయా. నరక పాలు చేస్తా ఉన్నది. హల్లెలూయా. వారి యొక్క ఎముకలే చివరికి కనపడతాయట. హల్లెలూయా. వారి మాంసము, జీవము, ప్రాణము, ఆత్మ ఏమైపోతుంది? అవునండి, సాతాను చేత పీల్చి పిప్పి చేయబడతా ఉన్నది. 39:11 హిబ్రీ. అయితే మనం నశించుటకు వెనుక తీవారం కావు గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఏంటండి చెప్పండి? ఆత్మను నశింపు చేసుకున్న వారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారము. దేని? ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారముగా మనము జీవించాలి. మొదటి మాట ఏంటి? మరణమైన తర్వాత నరులు మళ్ళా బ్రతుకుతారా? రెండో మాట ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు మాత్రమే మరణమును తప్పించే అధికారం ఉన్నది. మూడో మాట ఏంటంటే ప్రభునందులారా, ఆ యొక్క నరకమును తప్పించుకోవడానికి విశ్వాసము ద్వారా మనం ఏం చేయాలి? ఆత్మను రక్షించుకోవడానికి ఏం చేయాలి? మళ్ళీ చదవండి అది 39. అయితే మనము నశించుటకు వెనుక తీవారం కాగానే ఆత్మను రక్షించుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారంగా ఉన్నాం. ఈ మూడు మాటలు ప్రాధాన్యమైనటువంటివి. ఈరోజు ఒకటి, చనిపోయిన తర్వాత మనం బ్రతకలేము. జాగ్రత్త సుమ్మి. చచ్చిపోకముందే యేసు ప్రభువుని నీ స్వకీయ రక్షకుడిగా అంగీకరించి భయము కలిగి భక్తి కలిగి జీవించు. 2, యేసు ప్రభు అక్కడే నీ పాపాలు క్షమించి నీ మరణమును జీవంగా మార్చగలిగిన వాడు. 3, ఏం చెప్తుంది దేవుని వాక్యము? విశ్వాసం కలిగిన వారమై ఆత్మను రక్షించుకోవాలి. కనుక ఓర్పు చాలా అవసరమైంది. వెనుక తీయుట యందు దేవుని యొక్క ఆత్మ సంతోషించేదిగా లేదు. వెనుక తీయకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా విశ్వాస యాత్రలో మనం ఏం చేయాలి? ముందుకు పోవాలి. వచ్చాక పాటగా ఈ నెల 20 నుంచి పాడతాం. విశ్వాస యాత్ర పూరమెంతైన విందుగా దోచెను, వింతైన శాంతి కదా. ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి మాట చూడండి. విశ్వాస యాత్ర ఎంత దూరమైన అది ఒక వింతగా తోస్తుంది, విందుగా తోస్తుంది. ఈ సమయంలో ముగించే ముందు మత్తయి 20:34 ప్రభు అన్నాడు,
తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగలేక వీరిని క్షమించు. యేసు ప్రభు మనందరి పాపముల నిమిత్తము చనిపోతూ ఆ శిలువ మ్రావుల మీద మన పాపాలు క్షమించమని వేడుకున్నాడు. 1 కొరింథీ 15:3 క్రీస్తు ప్రభువు వారు మన పాపముల నిమిత్తం వృద్ధి చెందాలని దేవుని యొక్క లేఖనం సరళపడుతుంది. ఈరోజు వాక్యం ప్రశ్న కుదిరి సహోదరుడు తరవచ్చు, కళ్ళు మూసుకో. చనిపోకముందే ఆయన ప్రేమ ఎరుగు. 2 నువ్వు ఏంటి మరణంలో ఉన్నాయని నేను బ్రతికించగలరు. 3 నీ ఆత్మను రక్షించుకోవడానికి విశ్వాసపు యాత్రలో ఓర్పు కలిగి ఉండు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వాక్యం ప్రతి కుటుంబంలో బిడ్డను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడుగా ఉండదు గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.